Hello children, welcome to the second session of the lesson Cell, its structure and functions from 9th class Biological Science textbook. 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కణము దాని నిర్మాణము మరియు విధులు పాఠ్యాంశం యొక్క రెండవ భాగంలోనికి మీకు స్వాగతం. In the previous session you have learned some of the things about the cell. So what are they? They are about cell membrane or plasma membrane, cell wall and nucleus, isn't it? ఇంతకుముందు సెషన్లో మీరు కణానికి సంబంధించిన కొన్ని అంశాలు అంటే ప్లాస్మా పొర లేదా కణ త్వచము, అలానే కణ కవచము మరియు కేంద్రకమును గురించి కొన్ని అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇంకా some of the remaining things about nucleus, cytoplasm, mitochondria, endoplasmic reticulum and ribosomes. మరి అలాగే ఈ భాగంలో మీరు మరి జీవ పదార్థం లేదా కణద్రవ్యమును గురించి అలానే మిగిలినటువంటి కణాంగాలైనటువంటి వాటిలో కొన్నిటిని గురించి మైటోకాండ్రియా అలానే అంతర్జీవ ద్రవ్యజాలము రైబోజోమ్లను గురించినటువంటి అంశాలను ఈ భాగంలో నేర్చుకోబోతున్నారు. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ దోస్ ఆర్ రిలవెంట్ విత్ ద సబ్జెక్ట్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. ఇంతకుముందు సెషన్లో మీరు నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలను గురించినటువంటి ప్రశ్నలను నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు గెట్ ద ఆన్సర్స్. సో మీరు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా నోట్ చేసుకొని జవాబులను రాయడానికి ప్రయత్నం చేయండి. నేమ్ ద మెంబ్రేన్ దట్ సరౌండ్స్ ఎ సెల్. హౌ డస్ ఇట్ మేడ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. కణం చుట్టూ ఆవరించి ఉండే పొరను ఏమంటారు, ఇది ఎలా తయారవుతుంది, దీని విధులు ఏమిటి. Second one is name the layer that surrounds plasma membrane in plant cells. How does it protect the plant cell? వృక్ష కణాలలో ప్లాస్మా పొర చుట్టూ ఆవరించి ఉన్న పొరను ఏమంటారు, ఇది వృక్ష కణాన్ని ఏ విధంగా రక్షిస్తుంది. And the third one, what precautionary measures you should take on observing nucleus in cheek cells. మరి బుగ్గ కణాలలో కేంద్రకమును పరిశీలించే సమయంలో నీవు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి. ఫోర్త్ వన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ న్యూక్లియస్ ఈజ్ అబ్సెంట్ ఇన్ సెల్స్. డూ సెల్స్ ఆర్ ఆర్గానిజమ్స్ లివ్ వితౌట్ న్యూక్లియస్. కణంలో కేంద్రకము లేకుంటే ఏం జరుగుతుంది, కేంద్రకం లేకుండా జీవులు జీవిస్తున్నాయా. And cells are of how many types according to the existence of nucleus, what are they. కేంద్రకం యొక్క ఉనికిని బట్టి కణాలు ఎన్ని రకాలు, అవి ఏవి. సో all these are the questions. If you can't get the answers you can go through the textbook or also you can follow the video lesson of session 1. ఓకే, మరి మీరు ఈ వీటి జవాబులు నాకు తెలియకపోయినట్లయితే మీరు ఒకసారి మరి పాఠ్య గ్రంథాన్ని ఒకసారి చూడండి, పరిశీలించండి, లేదా ఇంతకుముందు సెషన్కి సంబంధించినటువంటి వీడియో లెసన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు. ఓకే, వెన్ కమింగ్ టు ద లెసన్. సో in the previous session we discussed about the nucleus, isn't it? So here you are observing animal cell and this one is the plant cell which is enclosed with the cell wall and this one is the bacterial cell. సో ఇక్కడ మనము జంతు కణాన్ని, ఒక వృక్ష కణాన్ని, బ్యాక్టీరియా కణాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. Within the animal cell and plant cell you can observe a prominent round structure, spherical structure that is called nucleus. సో మీరు వృక్ష కణంలో కానీ జంతు కణంలో కానీ పరిశీలించవచ్చు, బాగా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి గుండ్రమైనటువంటి నిర్మాణాన్ని మనం గమనిస్తున్నాం, దాన్ని మనం కేంద్రకము అని అంటాం. If we observe the bacterial cell there is no such nucleus within the cell, isn't it? అదే మరి మీరు కనుక ఒకవేళ బ్యాక్టీరియా కణాన్ని కనుక పరిశీలించినట్లయితే అటువంటి కేంద్రకం వంటి నిర్మాణం ఏది ఇక్కడ మన కణంలో కనిపించటం లేదు. isn't it? The genetic material that is present enclosed with the nucleus envelope
is absent. Is present in animal and plant cells, while the nuclear envelope is absent in bacterial cell. The genetic material, it lies freely within the cytoplasm. సో మరి జంతు కణంలో, వృక్ష కణంలో అయితే మరి కేంద్రకంలో ఉండేటటువంటి జన్యు పదార్థం ఏదైతే ఉందో అది కేంద్రక త్వచం చుట్టూ ఆవరించబడి కేంద్రకంలో ఉంటుంది. మరి అదే బ్యాక్టీరియా కణంలో అయితే అదే జన్యు పదార్థం చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్, కేంద్రక త్వచం అనేది కనిపించటం లేదు. జన్యు పదార్థం ఆ కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి సెల్స్ దే క్యాన్ లివ్ వితౌట్, సమ్ ఆఫ్ ద సెల్స్ దే క్యాన్ లివ్ వితౌట్ న్యూక్లియర్ ఎన్వలప్. మరి కేంద్రక త్వచము చేత కాపబడకుండా కొన్ని రకాలైనటువంటి కణాలు జీవిస్తూ ఉన్నాయి. దోస్ ఆర్ నోన్ యాజ్ ప్రోకారియోటిక్ సెల్స్. వాటిని కేంద్రక పూర్వ కణాలు లేదా కేంద్రక పూర్వ జీవులు అని అంటున్నాం అన్నమాట. బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ సెల్స్. మరి అలానే బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు అనేటటువంటివి వీటికి ఉదాహరణలు కేంద్రక పూర్వ జీవులకు. మరి ఇదే న్యూక్లియర్ ఎన్వలప్ లేదా న్యూక్లియస్ని కలిగి ఉన్నటువంటి జీవుల్ని ఏమంటాము? యూకారియోటిక్ సెల్స్. ఆ సెల్స్ని ఏమంటాము? యూకారియోటిక్ సెల్స్ ఆర్ అలాంటి జీవులనైతే యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. నిజ కేంద్రక జీవులు లేదా నిజ కేంద్రక కణాలు అని మనం అంటున్నాం అన్నమాట. నాట్ ఓన్లీ ద membranous nucleus, but also all the membranous structures are absent in prokaryotic cells. మరి త్వచంతో కప్పబడినటువంటి ఏ నిర్మాణాలు కూడా ఈ కేంద్రక పూర్వ కణాలలో కనిపించవు మనకు. ఓకే, వెన్ కమింగ్ టు ద సైటోప్లాజం, కణ ద్రవ్యము. వాట్ ఈస్ దిస్? Cytoplasm is a fluid content that is bounded by plasma membrane. So, and surrounding the nucleus. కేంద్రకం, కణంలోని కేంద్రకం చుట్టూ వ్యాపించి ఉండి ప్లాస్మా పొరకు లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని మనము కణద్రవ్యము అని అంటున్నాం. వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? Cytoplasm, it contains several membranous cell organelles, specialized cell organelles. సో ఈ సైటోప్లాజం కణద్రవ్యంలో ఏముంటాయి? కొన్ని త్వచంతో కూడినటువంటి కణాంగాలు ఉంటాయి. దీస్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ పార్ట్ అండ్ పార్టిసిపల్స్ ఆఫ్ ది సెల్ కంటెంట్. సో కణంలోని పదార్థంలో ఇవి ఒక భాగం అన్నమాట. ఈచ్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్ పెర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ద సెల్, ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సెల్. సో ప్రతి కణాంగం, కణంలో ఉండేటటువంటి ప్రతి కణాంగము కూడా ఆ కణము జీవించి ఉండటానికి అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయన్నమాట. ఇన్ ప్రొకారియోట్స్, besides absence of a defined membranous nucleus and also membranous cell organelles are also absent except the ribosomes. సో మరి ప్రోకారియోట్స్లో అయినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కేంద్రక పూర్వజీవుల్లో మరి కేంద్రక త్వచంతో కప్పబడిన కేంద్రకం మాత్రమే కాదు, మరి మిగిలినటువంటి కణాంగాలన్నీ కూడా లోపించి ఉంటాయి ఎగ్జెప్ట్ రైబోజోమ్లు మాత్రమే మరి కేంద్రక పూర్వజీవుల్లో ఉంటాయి. అన్ని కణాంగాలలోనూ రైబోజోములు అనేటటువంటి కణాంగాలు మాత్రమే మరి కేంద్రక పూర్వజీవుల్లో ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే సైటోప్లాజం వర్సెస్ ప్రోటోప్లాజం. మన కణద్రవ్యం అంటే ఏంటి? సహజంగా మనం ప్రోటోప్లాజం జీవ పదార్థం అని కూడా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ రెండిటికి తేడా ఏంటి? For a long time, it is believed that the essence of life was stored in the fluid found inside the cell. Hence, it is named as protoplasm, which means the life fluid. చాలా కాలం క్రితం వరకు కూడా, మొట్టమొదటి కాలంలో అంటే బిఫోర్ ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్, మరి కేంద్రకానికి కనుగొనక ముందు, మరి కేంద్రకం కనుగొనక ముందు ఏమనుకునేవారంట? కణంలో ఉండేటటువంటి జీవం మొత్తానికి కారణం ఏంటి? ఈ ద్రవ పదార్థం, ఈ జీవ పదార్థం. అందుకని దీనికి ఏం పెట్టారు? జీవ పదార్థం అనేటటువంటి పేరుని దీనికి పెట్టడం జరిగిందనమాట. కణంలోని జీవం అంతా దీనిలోనే ఉంది అని. కానీ
But it was clear that the fluid is basically a medium in which various particles and membranes float around, and the functions of cell actually take place in these organelles. It began to be understood that life is resided in the organization of these cell organelles within the cell, not in the ఫ్లూయిడ్ సబ్స్టాన్స్. సో ఎప్పుడైతే తర్వాత కాలంలో మరి కణాంగాలు ఆ జీవ పదార్థంలో మరి తేలుతూ అనేక కణాంగాలు కనిపించినాయో, మరి అవన్నీ రకరకాలైనటువంటి పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయం తెలిసిందో, అప్పుడు ఏమని అర్థమైంది, మరి ఈ పదార్థంలో కాదు, ఈ ద్రవ పదార్థంలో కాదు కణంలోని జీవం అంతా నెలకొని ఉంది. మరి ఆ కణాంగాలు అవి నిర్వర్తిస్తున్నటువంటి విధుల యొక్క ఆర్గనైజేషన్లో, అంటే ఈ కణాంగాల యొక్క మొత్తం పూర్తి వ్యవస్థలోనూ ఈ జీవం అనేటటువంటిది నెలకొని ఉన్నది అని అర్థం చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్, ద ఫ్లూయిడ్ ప్రజెంట్ విత్ ఇన్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ నేమ్డ్ యాజ్ న్యూక్లియోప్లాజమ్, అండ్ ద ఫ్లూయిడ్ అవుట్ సైడ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ నేమ్డ్ యాజ్ సైటోప్లాజమ్. We know that a nucleus is surrounded by nuclear membrane. అవునా, కేంద్రకమును ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేంద్రకాన్ని కనుగొన్నారో అప్పుడు ఏం చేశారు, కేంద్రక త్వచము లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థాన్నేమో న్యూక్లియోప్లాజం అనగా కేంద్రక ద్రవ్యము లేదా కేంద్రక రసము అనడం మొదలుపెట్టారు. కేంద్రక త్వచానికి ఆవలి వైపున ఉండేటటువంటి ద్రవ భాగాన్నేమో ఏమన్నారు, కణద్రవ్యము అంటే సైటోప్లాజం అని పిలవటం ప్రారంభించారనమాట. అప్పుడు ప్రోటోప్లాజం అనేటటువంటిది అనే ప్రత్యేకమైనటువంటి పదము లేకుండా పోయింది. ఇక్కడ మనము ఇంకా అర్థం చేసుకోవాలంటే ప్రోటోప్లాజం అనగా ఏంటి, జీవ పదార్థం అంటే అర్థం ఏంటి ఇక్కడ, దట్ ఈజ్ సైటోప్లాజం ప్లస్ న్యూక్లియోప్లాజం. మరి కణద్రవ్యము ప్లస్ కేంద్రక రసము, కేంద్రక ద్రవ్యము, కణద్రవ్యము మరియు కేంద్రక ద్రవ్యము రెండింటినీ కలిపి మనం జీవ పదార్థము అనాలి. విడిగా కేంద్రకం కాకుండా మిగిలినటువంటి మరి ద్రవ భాగాన్నేమో మనము కణద్రవ్యము అంటాము. కేంద్రకం లోపల ఉండే ద్రవ భాగాన్నేమో మనము కేంద్రక రసము లేదా కేంద్రక ద్రవ్యము అని అంటాం అన్నమాట. So that is the difference between cytoplasm and protoplasm. So what are the membranous cell organelles present within the cytoplasm? So మరి ఏమేమి త్వచంతో కూడినటువంటి కణాంగాలు ఈ మరి కణద్రవ్యంలో నెలకొని ఉన్నాయి? నెంబర్ 1 మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, ఎండోప్లాస్మిక్ రైబోసోమ్స్. ఓకే, రైబోసోమ్స్, వీటికి చిన్న తేడా ఉంది మిగిలిన వాటికి వీటికి తర్వాత చెప్తాను. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ ఆపరేటస్, లైసోసోమ్స్ అండ్ వాక్యూల్స్. మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, రైబోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ నిర్మాణము, లైసోజోములు మరియు రెక్టికలు. సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సెల్ ఆర్గనల్స్ కణంలో ఉండేవి. Number 1 mitochondria. To observe mitochondria in onion peel is the aim for the conduction of experiment. What you observe in the వీడియో. సో ఉల్లి పొరలోని కణాలలో మైటోకాండ్రియాను పరిశీలించటం అనేటటువంటి ఎయిమ్తో ఉద్దేశంతో కూడినటువంటి ప్రయోగాన్ని మీరు ఈ వీడియోలో చూడబోతారు. మెటీరియల్స్ రిక్వైర్డ్: ఆనియన్ అంటే ఉల్లిపాయ, జానస్ గ్రీన్ బీ సొల్యూషన్, జానస్ గ్రీన్ బీ ద్రావణము, స్లైడ్, గ్లాస్ స్లైడ్, బీకర్, మెజరింగ్ కప్స్ అంటే కొలత వేసే కప్పులు, వాటర్, నీరు, కవర్ స్లిప్, మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని. ఇవన్నీ కావలసినటువంటి పదార్థాలు, వస్తువులు. వెన్ కమింగ్ టు ద ప్రక్రియ, procedure of the experiment, make a fresh solution of Janus green bee by mixing 200 milligrams of Janus green bee in 100 ml of water. Janus green bee అనేది ఒక రకమైనటువంటి రంజక పదార్థం, అంటే ఒక రంగుని కలగజేసేటటువంటి ఇట్ ఈస్ ఎ స్టెయిన్. సో దానిని మనం ఒక సొల్యూషన్ లాగా కలుపుకుంటాం అన్నమాట. ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 200 మిల్లీగ్రాముల జానస్ గ్రీన్ బీని కలిపి జానస్ గ్రీన్ బీ ద్రావణాన్ని మనం తయారు చేసుకుంటాము. టేక్ ఏ వాష్ గ్లాస్ అండ్ పోర్ సమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ద వాష్ గ్లాస్. వాష్ గ్లాస్లో కొద్దిగా ద్రావణాన్ని తీసుకుని కీప్ ఏ పీస్ ఆఫ్ ఆనియన్ పీల్ ఇన్ ద సొల్యూషన్ అండ్ కీప్ ఇట్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. సో ఒక ఉల్లి పొరని తీస్తాం,
ఆ ఉల్లిపొర ఎలా తీయాలి అనేటటువంటిది, హౌ టు పీల్ ఆఫ్ ద ఆనియన్ పీల్ అనేటటువంటిది మనము ఫస్ట్ వీడియోలో చూడటం జరిగింది. సో ఒక ఉల్లిపొరని తీసి ఈ ద్రావణంలో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుతామన్నమాట. కీప్ ఏ పీస్ ఆఫ్ ఆనియన్ పీల్ ఆన్ ద స్లైడ్ అండ్ వాష్ thoroughly with water. Now let us see how to conduct the experiment of observation of mitochondria in onion peel by a video clipping. సో మైటోకాండ్రియాని పరిశీలించటం ఒక వీడియో క్లిప్ ద్వారా పరిశీలిద్దాం. Let us see how to conduct the experiment. Taking 100 ml of water and adding Janus B solution of approximately 200 milligrams to it, and making the solution of Janus green B. Now taking an onion peel and placing it in the wash glass, and then transferring into the Janus green B solution and keeping it for half an hour. And when we observe after half an hour, the onion peel placed in the Janus green B solution we may observe the cells like this and small dot-like structures. We are observing inside the onion cells. They are smaller than the nucleus, small dot-like structures, numerous in number, and these transparent dots present in each of the onion cell or none other than the mitochondria, which we can observe if the cells are placed in the Janus green B solution. Okay, when we are coming to the mitochondria, structure and functions of mitochondria. So మనం ఇప్పుడు మైటోకాండ్రియా యొక్క నిర్మాణము, పనులను గురించి తెలుసుకుందాం. As we have observed, small cylindrical or spherical structures are the mitochondria in the cells. సో కణంలో ఇవి చాలా చిన్నవి, స్తూపాకారంలో గుండ్రంగా ఉండేటటువంటి నిర్మాణాలు ఇంతకుముందు మనం పరిశీలించిన విధంగా. దే ఆర్ 2 to 8 microns in length and about 0.5 micron in width. సో ఇవి 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వెడల్పును కలిగి ఉండేటటువంటి నిర్మాణాలు. న్యూక్లియస్ కంటే కూడా చాలా చిన్నవి. These are too smaller than nucleus and about 100 to 150 mitochondria are present in each cell. సో ఈ కేంద్రకం కంటే చిన్నగా 100 నుండి 150 సంఖ్యలో కణంలో ఉంటాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కెన్ రివీల్ మైటోకాండ్రియన్ internal structure in detail. In compound microscope, they appear as round or cylindrical small dot-like structures. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా అయితే మనం మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. మరి సంయుక్త సూక్ష్మదర్శినిలో, దట్ ఈస్ అ కాంపౌండ్ మైక్రోస్కోప్ యూజ్డ్ టు అబ్జర్వ్ మైటోకాండ్రియా ఇన్ ద ల్యాబొరేటరీ యాక్టివిటీ. సో మనం ఇంతకుముందు చేసినటువంటి ఆ ప్రయోగశాల ప్రక్రియలో మనము ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని సంయుక్త సూక్ష్మదర్శిని. మరి దానిలో అయినట్లయితే చిన్న సన్నని గుండ్రని చుక్కల్లాగా ఈ మైటోకాండ్రియా కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. Mitochondria are made of a double layered membrane. They are surrounded with double layered membrane. Mitochondria చుట్టూ 2 పొరల త్వచము ఉంటుంది. The inner wall protrudes inwards and make finger-like folds called cristae, while the outer membrane is smooth. సో మరి వెలుపలి త్వచము నునుపుగా ఉంటుంది. అదే లోపలి త్వచం అయితే
చిన్న సన్నని వేళ్ల వంటి నిర్మాణాలని కలిగి ఆ నిర్మాణాలు మైటోకాండ్రియా లోపల ఉండే పదార్థంలోనికి చొచ్చుకొని పోయి ఉంటాయన్నమాట. ఆ వేళ్ల వంటి నిర్మాణాలను మనం క్రిస్టే అని అంటున్నాం. The inner space containing fluid that is in contact with the cristae called matrix. మరి అది లోపలి భాగంలో మరి క్రిస్టేలను తాకుతూ ఉండేటటువంటి ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని మాత్రిక అని అంటామన్నమాట. సో ద ఇన్నర్ substance, the inner space of the mitochondria is filled with the substance, fluid substance called matrix. Within the matrix, the cristae are protruded into. Mitochondria is responsible for cellular respiration and releasing energy. సో మైటోకాండ్రియా ఏంటి, దీని యొక్క ఫంక్షన్ కణ శ్వాసక్రియను జరిపి శక్తిని విడుదల చేస్తాయి. సో రెస్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఎనర్జీ ఈజ్ కండక్టెడ్ విత్ ఇన్ ద సెల్. దీస్ ఆర్ ద మైటోకాండ్రియా ఆర్ ద సైట్స్ ఫర్ ద సెల్యులర్ రెస్పిరేషన్. మరి శ్వాసక్రియ, శక్తిని విడుదల చేసేటటువంటి శ్వాసక్రియ అనేటటువంటి ప్రక్రియ ప్రతి కణంలోనూ జరుగుతుంది. మరి కణంలో ఉండేటటువంటి మైటోకాండ్రియాలు ఈ కణ శ్వాసక్రియ జరిగేటటువంటి ప్రధానమైన కేంద్రాలు అన్నమాట. నాట్ ఓన్లీ కండక్టింగ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్, ద mitochondria store energy that is released during respiration in the form of ATP molecules. Hence, they are known as powerhouses of the cell. సో మైటోకాండ్రియాలు కణ శ్వాసక్రియను జరపడం మాత్రమే కాదు, మరి కణ శ్వాసక్రియలో ఏర్పడినటువంటి శక్తిని ఏటీపీ అనే అణువుల రూపంలో మరి మైటోకాండ్రియాలోనే నిల్వ చేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని కణంలో శక్త్యాగారాలు అని పిలుస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. దే ఆర్ స్మాల్ స్పెరికల్ ఆర్ ఓవల్ స్ట్రక్చర్స్ సరౌండెడ్ బై డబుల్ లేయర్డ్ membrane. The outer layer is smooth and the inner layer it protrudes into the inner substance. The inner substance is known as matrix, and these are responsible for cellular respiration and releasing energy. The released energy in the respiration is stored inside mitochondria, hence they are known as powerhouses of the cell. So ఇవి చిన్నగా కేంద్రకం కంటే చాలా చిన్నగా మరి గుండ్రంగా లేదా స్పెరికల్గా లేదా అండాకారంలో కానీ స్తూపాకారంలో కానీ ఉండేటటువంటి నిర్మాణాలు. ఇవి రెండు పొరల త్వచాలతో కప్పబడి ఉంటాయి, రెండు త్వచాలతో కప్పబడి ఉంటాయి. రెండు త్వచాల్లో వెలుపల వైపు ఉండే త్వచం నునుపుగా ఉంటే లోపల వైపు ఉండే త్వచం వేళ్ల వంటి నిర్మాణాలని కలిగి ఉంటుంది. వీటిని క్రిస్టేలు అంటారు. ఈ క్రిస్టేలు లోపల ఉండే ఒక ద్రవ పదార్థంలో చొచ్చుకొని పోయి ఉంటే ఈ ద్రవాన్ని మాత్రిక అంటారు. మరి మాత్రిక క్రిస్టేలలో ఈ కణ శ్వాసక్రియ అనేటటువంటిది జరగడం జరుగుతుంది. అంతేకాకుండా విడుదలైనటువంటి శక్తిని ఏటీపీ అణువుల రూపంలో ఇవి నిల్వ చేస్తాయి కాబట్టి వీటిని కణంలో శక్త్యాగారాలు అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద సెల్ ఆర్గనల్ దట్ ఈజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం అనేటటువంటి కణాంగాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. When we are observing a cell under electron microscope, there spreads a network of tubes all over the cell. They start from the nucleus and spread all over the cell within the cytoplasm. The network of tubes is known as endoplasmic reticulum. ఒకవేళ మనం కణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో కనుక పరిశీలించినట్లయితే కొన్ని గొట్టముల వంటి నిర్మాణాలు కేంద్రకం నుండి మొదలుపెట్టి బయలుదేరి మొత్తం కణమంతా కూడా ఒక వలలాగా విస్తరించి ఉండటం మనకు కనిపిస్తుంది అనమాట. ఈ నాళాల యొక్క వలని మనము అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటాం అనమాట. యాజ్ దీస్ ట్యూబ్స్ ఎక్స్టెండ్ ఇన్ ద సైటోప్లాజం దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. మరి ఇవి కణమంతా వ్యాపించి ఉన్నాయి, కణద్రవ్యం అంతా వ్యాపించి ఉన్నాయి అనుకుంటున్నాం. కాబట్టి ఇవి దేనికి ఉపయోగపడతాయి? పదార్థాల యొక్క రవాణాకు. కణంలో ఒక పదార్థము ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించబడటానికి ఈ నాళాలు గొట్టాలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. In this picture we can see the network of tube-like structures start from nucleus and spread all over the cytoplasm.
There present some granules attached to the surface of tubes, rough endoplasmic reticulum. అదే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క నాళాల మీద ఉపరితలం మీద కొన్ని చోట్ల కొన్ని రేణువులు లాంటి నిర్మాణాలు అతకబడి ఉంటాయి. మరి అలా రేణువులు వంటి నిర్మాణాలు అతకబడి ఉన్న ప్రదేశంలో అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటారనమాట. Here we can see the tube-like structures. Those are attached with small granule-like structures, isn't it? So at that region the endoplasmic reticulum is known as rough endoplasmic reticulum. మరి కేంద్రకం నుండి మరి కణమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ గొట్టాల మీద ఉపరితలం మీద కొన్ని ప్రదేశాలలో మనకి సన్నని రేణువులు వంటి నిర్మాణాలు అతుకుబడి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశంలో మనము అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. సో వాట్ ఆర్ దోస్ రేణువులు ఆర్ గ్రాన్యూల్స్ ఆర్ పార్టికల్స్? ఆ రేణువులు ఏమిటి అంటే అంతర్జాలకు అతుక్కొని ఉన్నటువంటి ఆ రేణువులను ఏమంటారు అంటే రైబోజోములు అని అంటారు. సో వాట్ ఆర్ దోస్ పార్టికల్స్ అటాచ్డ్ టు ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం? దోస్ ఆర్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ ఉన్న ప్రదేశంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటూ ఉంటారనమాట. The function of rough endoplasmic reticulum is synthesis of proteins. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ, ప్రోటీన్లని తయారు చేయటం. And at some of the region of the endoplasmic reticulum there are no ribosomes attached to the surface of the tubes. మరి ఆ నాళాల మీద కొన్ని ప్రదేశాలలో కనుక చూసినట్లయితే ఆ నాళాల మీద ఎటువంటి రేణువులు కూడా అతకబడి లేవు. In that region endoplasmic reticulum is known as smooth endoplasmic reticulum. ఆ ప్రదేశంలో మరి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనము నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటాం అన్నమాట. Here you can see the presence of smooth endoplasmic reticulum in the picture, isn't it? And what is the function of smooth endoplasmic reticulum? Synthesis of lipids and fatty acids. So లిపిడ్లు ఫ్యాటీ ఆమ్లాల యొక్క తయారీ, సంశ్లేషణ అనేటటువంటిది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధిగా ఉంటుందన్నమాట. సో ఇది రెండు రకాలైనటువంటి పనుల్ని మనం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం, isn't it? Proteins and lipids synthesized in endoplasmic reticulum. So మరి not only the synthesis but also the transportation of these proteins and lipids from one region of the cell to the other region is also done through these tube-like structures. Okay, these substances are useful for plasma membrane. సహజంగా the transportation is taken up to the plasma membrane. సో ఎక్కడి వరకు ఈ రవాణా అనేది జరుగుతుంది? ప్రోటీన్ల లిపిడ్ల యొక్క తయారీ మాత్రమే కాకుండా అంతర్జీవ ద్రవ్యజాలము వీటిని రవాణా కూడా చేస్తుంది. ఎక్కడికి రవాణా చేస్తుంది? ప్లాస్మా పొర దగ్గరికి రవాణా చేయటం జరుగుతుంది అనమాట సహజంగా. ఎందుకోసము అంటే అంతర్జీవ ద్రవ్యజాలం తయారు చేసినటువంటి ప్రోటీన్లు లిపిడ్లు ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా పొర యొక్క తయారీకి ఉపయోగపడతాయి. ఓకే, నాట్ ఓన్లీ ద synthesis of proteins and lipids and fatty acids and also their transportation, endoplasmic reticulum also conducts some of the functions within the cell. What are they? Transportation of proteins and lipids, మనం అనుకున్నట్లే it is the site for several biochemical processes such as calcium metabolism. సో మరి ప్రోటీన్ల సంశ్లేషణ మాత్రమే కాదు, లిపిడ్ల సంశ్లేషణ మాత్రమే కాదు, ఇంకా ఏంటి కాల్షియంకి సంబంధించినటువంటి జీవక్రియల ఇటువంటివి కూడా మరి అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇన్ లివర్ సెల్స్ ప్లే ప్రైమ్ రోల్ ఇన్ డివిటలైజేషన్ ఆఫ్ టాక్సిన్స్. మరి కాలేయ కణాలలో ఉండేటటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము విష పదార్థాలను తుల్యం చేయటంలో, విష పదార్థాలని మరి వాటిని విచ్ఛిన్నం చేయటంలో పాత్ర వహించడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క పనులు. అండ్ ఆల్సో ద సింథసిస్ ఆఫ్ ఎంజైమ్లు, ఎంజైమ్ల యొక్క సంశ్లేషణ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క పనిగా ఉంటుందన్నమాట. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వేర్వేరు శరీర భాగాల్లోని వేర్వేరు కణాలలో వేర్వేరు రకాలైనటువంటి పనులను కూడా నిర్వర్తిస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. And about ribosomes now. Small granule-like structures
floating on in cytoplasm are known as ribosomes. మరి కణద్రవ్యంలో ఉండేటటువంటి అతి చిన్న రేణువులు వంటి నిర్మాణాలు, కణద్రవ్యంలో తేలుతూ ఉండేటటువంటి అతి చిన్న రేణువులని మనం ఏమంటాము? రైబోజోములు అని అంటాం. సో ఇందాక నేను ఒక మాట చెప్పాను. I said something earlier. What is that? Ribosomes are somewhat వేరియబుల్ విత్ ద అదర్ సెల్ ఆర్గనల్స్. మరి మిగిలినటువంటి కణాంగాలతో పోలిస్తే రైబోసోములు కొంత ప్రత్యేకత, కొంత తేడాని కలిగి ఉన్నాయి అని అనుకుంటున్నాం. ఏంటది? దే ఆర్ నాట్ సరౌండెడ్ విత్ మెంబ్రెయిన్. సో ఇవి త్వచం చేత కప్పబడి ఉండవు. దట్స్ వై దీస్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద స్మాల్ గ్రాన్యూల్-like structures. That's all. They are not surrounded by the membrane, just like the plasma membrane or nuclear membrane, and the membrane that is surrounded the various cell organelles. మరి ఇతర కణాంగాల్ని లేకపోతే కేంద్రకాన్ని లేకపోతే మొత్తం కణాన్ని కప్పి ఉంచినటువంటి త్వచాల వంటి త్వచాలు ఏవి ఈ రైబోజోముల చుట్టూ ఉండవు. ఓకే, అందువలననే ఇవి కేంద్రక పూర్వ కణాలలో కూడా ఉండడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉంటాయి అవి అంటే, దీస్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోసోమ్స్. యూ కెన్ సీ 2 subunits in the రైబోసోమ్స్. మనము దీనిలో 2 ఉపభాగాల్ని చూస్తున్నాం. బ్లూ అండ్ రెడ్ కలర్లో మనం డిఫైన్ చేయబడినటువంటి 2 ఉపభాగాల్ని చూస్తున్నాం అనమాట. సహజంగా రైబోసోములు ఈ విధంగా 2 సబ్యూనిట్స్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. 2 types of ribosomes are there in the cells. మరి కణాలలో 2 రకాలైనటువంటి రైబోసోములు ఉంటాయి, 70S అండ్ 80S. మరి 70S అనేటటువంటి రకమైనటువంటి ఏమో మరి కేంద్రక పూర్వ కణాల్లో ఉంటుండగా 80S అనే రకమైనటువంటివేమో నిజ కేంద్రక కణాలలో ఉంటాయన్నమాట. ఏవి అయినప్పటికీ కూడా 2 సబ్యూనిట్స్ని ఇవి కలిగి ఉంటాయి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రైబోసోమ్స్? ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ అనేటటువంటిది రైబోసోముల యొక్క ప్రధానమైన విధి. ఈ ప్రోటీన్లు దేనికి సంబంధించినటువంటి ప్రోటీన్లు? జన్యు పదార్థం యొక్క తయారీకి సంబంధించినటువంటి ప్రోటీన్లను తయారు చేయటం రైబోసోముల యొక్క పని అన్నమాట. ఓకే, దే possess larger and smaller subunits of the ribosomes. So they translate the protein code on mRNA and prepare amino acid polymers. మరి ఇవి ఏం చేస్తాయి? 2 చిన్న పెద్ద ఉపభాగాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ 2 ఉపభాగాలు కలిసి mRNA అనేటటువంటి ఒక చైన్ పైన ఉండేటటువంటి ప్రోటీన్ కోడ్ని ఇవి అనువదించి దానికి తగిన విధంగా అమైనో యాసిడ్ చైన్లను ఇవి తయారు చేయటం జరుగుతుందన్నమాట. అమైనో యాసిడ్లతో కూడినటువంటి చైన్లను, పొడవాటి చైన్లను ఇవి తయారు చేయటం జరుగుతుంది. దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ప్లాస్మా మెంబ్రెయిన్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ సెల్ డివిజన్. సో ఈ ప్రోటీన్లు ప్లాస్మా మెంబ్రెయిన్ తయారీలో మాత్రమే కాకుండా కణ విభజనలో ప్రధానంగా పాత్ర వహించడం జరుగుతుందన్నమాట. So here you can see the larger subunit and smaller subunit. So they fixed to the mRNA strand. So both these subunits are fixed to the mRNA strand. This mRNA strand possesses some of the alignment of the nucleotide bases. ఈ mRNA మీద ఒక అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. న్యూక్లియోటైడ్ బేసెస్ అనేటటువంటి పదార్థాలు, ఆ పదార్థాల యొక్క అణువుల యొక్క అమరిక అనేటటువంటిది ఉంటుంది. హియర్ ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ ఆల్సో సీ ద గ్రీన్ కలర్డ్ స్ట్రక్చర్ కాల్డ్ tRNA. సో ట్రాన్స్ఫర్ RNA అనేటటువంటి ఒక నిర్మాణాన్ని కూడా మనం ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాము. దిస్ tRNA బ్రింగ్స్ సమ్ ఆఫ్ ది అలైన్మెంట్స్ ఆఫ్ దోస్ న్యూక్లియోటైడ్ బేసెస్. ఇవి ఈ tRNA ఏం చేస్తుంది? కొన్ని న్యూక్లియోటైడ్ బేసెస్ యొక్క అమరికల్ని కేంద్రకం నుండి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. తీసుకొని వచ్చినప్పుడు దానిలోని ఆ tRNAలోని మరి అణువుల్ని ఏ విధంగా మారుస్తాయి? mRNAలో ఉండేటటువంటి అణువుల ఆధారంగా tRNA యొక్క అణువుల్ని మార్చి, వాటి యొక్క అమరికని మార్చి అమైనో యాసిడ్లని, బ్లూ కలర్ స్ట్రక్చర్స్ అనమాట, అమైనో యాసిడ్ యొక్క చైన్లని ఇది తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ అమైనో యాసిడ్ చైన్లు తర్వాత కాలంలో మరి కొత్త
డిఎన్ఏగా కొత్త జెనెటిక్ మెటీరియల్గా మార్చబడటం అనేది జరుగుతుంది. సో హియర్ యూ కెన్ సీ ద ప్రాసెస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఇక్కడ ప్రోటీన్ సంశ్లేషణ అని మనం గమనిస్తూ ఉన్నాం. ద ఎల్లో కలర్డ్ స్ట్రక్చర్ tRNA, ఇట్ బ్రింగ్స్ some alignment of nucleotide bases. The alignment is quite changing according to the alignment, that is arrangement that is placed on the mRNA, and a structure, a protein structure is being formed, and one protein is one amino acid, actually one amino acid is attached to the other amino acid and forms a protein chain, that is called polypeptide chain. అర్థమవుతుందా? సో హియర్ ద ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్ is to produce the polypeptide chains, protein chains or amino acid chains according to the alignment present on the mRNA. And these polypeptide chains are useful in the formation of new genetic material. Okay, here in this picture also you can see how the ribosomes, the subunits of ribosomes, are forming polypeptide chains. So these polypeptide chains are useful for formation of new genetic material. So this new genetic material is useful for the formation of new cells. Okay, then we can stop here and meet again with the content subject of other cell organelles in the later session. Okay, until then, bye.